అండి ఓజీ 7 డేస్ కలెక్షన్ రిపోర్ట్ మాట్లాడుకుంటున్నాం. అసలు తగ్గేదేలే అన్నట్టుగైతే ముందుకు పోతూ ఉంది ఓజీ కలెక్షన్‌లు. సోమవారం రోజున మాట్లాడుకున్నాం 9,00,00,000 దాకా వచ్చింది. మంగళవారం రోజు మాట్లాడుకున్నాం దాదాపు 8,00,00,000 దాకా వచ్చేసింది. మళ్ళీ చూసుకుంటే మీకు ఈ రోజు గూడా బుధవారం రోజున చూసుకుంటే మంచి కలెక్షన్‌లు వచ్చినాయండి. సేమ్ అక్కడ గూడా ఏం తగ్గలేదు. దాదాపు 7,500,00,000 దాకా అయితే వచ్చింది. సాలిడ్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 25,00,00,000 ఈ 3 రోజులు వీక్ డేస్‌లో గూడా 25,00,00,000 నెట్ కనిపించిందండి. మళ్ళీ గురువారం దసరా ఉంది. ఈ రోజున దసరా ఉంది. ఈరోజు గూడా ఖచ్చితంగా 10,00,00,000 ఈజీగా వచ్చేలాగా నాకైతే కనిపిస్తా ఉంది. మరి ఈ సినిమా 'కాంతార' వచ్చింది కాబట్టి కొంచెం ఆ ఎఫెక్టే మనకు కనబడొచ్చేమో ఈ సినిమా పైన చూద్దాం మరి ఏం జరుగుతుందో. కాకపోతే సినిమా వచ్చేసి ఈ 3 రోజులు 25,00,00,000 నెట్ అంటే మామూలు విషయం కాదండి. మీరు బీభత్సమైన రిజల్ట్ అనుకోవచ్చు ఇది. ఓవరాల్‌గా వచ్చేసి ఒక మంచి కలెక్షన్ తోటైతే ముందుకెళ్తూ ఉంది. మళ్ళీ సేమ్ ఇంకొక 13,00,00,000, 14,00,00,000 గ్రాస్ అయితే యాడ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఈ దసరా రోజు వచ్చే కలెక్షన్‌లతోటి దసరా రోజు స్పెషల్‌గా నాకు తెలిసి దసరా రోజు ఈవినింగ్ కల్లా 300,00,00,000 క్రాస్ పోస్ట్ అయితే వేసేసుకోవచ్చండి ఈ సినిమా టీమ్ అయితే. మరి చూడాలి మరి వాళ్ళు వేస్తారో లేదో కానీ 252,00,00,000 అయితే 4 రోజులకి వేశారు. మరి దసరా రోజుకొచ్చేసి దాదాపు సినిమా వచ్చి 1 వీక్ కంప్లీట్ చేసుకుంటుంది ఆల్మోస్ట్. మరి 300,00,00,000 పోస్టర్ వేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే నాకు తెలిసి నియర్ బై 300,00,00,000 వచ్చింది. 290,00,00,000 పైనే 290,00,00,000 అనుకోండి. ఆ టైం 290,00,00,000 దాకా అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది. దసరా రోజు కలెక్షన్ తోటి ఈజీగా 300,00,00,000 మార్క్‌నైతే దాటేస్తుంది. మంచి సాలిడ్‌గా అండి. ప్రతిరోజు గూడా మీరు చూసుకుంటే ఎక్కడ గూడా నాకు డ్రాప్ కనిపించలా. సరే ఓకే. చాలా డే 1కి, డే 2కి చాలా డ్రాప్ కనిపించినప్పుడు ఎందుకంటే డే 1 దాదాపు 63,00,00,000, 64,00,00,000 దాకా అయితే తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. ఓవరాల్‌గా వచ్చేసి దాదాపు 90,00,00,000 నెట్ ఉన్నప్పటికీ అది ఓవర్‌సీస్ వదిలేస్తే తెలుగు రాష్ట్రాల వరకు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మిగతా రోజులు చూసుకుంటే చాలా తగ్గిపోయింది. దాదాపు 18,00,00,000 పడిపోయింది. 18, 20,00,00,000 అయితే పడిపోయింది. 60,00,00,000 ఎక్కడ, ఇక్కడెక్కడ. కాబట్టి చాలా దారుణమైన పడిపోయినప్పటికీ అక్కడి నుంచి చాలా స్టడీగా ముందుకెళ్తుంది. చాలా స్టడీగా ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా ఇంగా డ్రాప్ కనిపించట్లేదు. సోమవారం రోజున చూసుకున్నా మీకు గురువారం వదిలేసి శుక్ర, శని, ఆదివారం 3 రోజులు కూడా చూసుకుంటే మీకు ఎక్కడ కూడా 17,00,00,000కి ఎక్కడ తగ్గలేదు. 18,00,00,000 అలా 20,00,00,000 అలా ఆ రేంజ్‌లోనే నెట్ అయితే రావడం చూసాం. ఇంక సోమవారం రోజు చూసుకుంటే సోమవారం రోజున 9,00,00,000, 8,500,00,000 అనుకుంటే ఆ తర్వాత మంగళవారం రోజున చూసుకున్న 8,00,00,000, 7,500,00,000 కనిపించింది. మీకు ఈరోజు బుధవారం రోజున చూసుకుంటే ఆ రోజు కూడా మీకు 7,500,00,000, 8,00,00,000 అయితే కనిపించింది. కాబట్టి ఎక్కడ కూడా డ్రాప్ కనిపించలేదు. చాలా కన్సిస్టెంట్‌గా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమాని చూస్తున్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది ఏ సర్టిఫికేటు అయినప్పటికీ కొన్ని కొన్ని సింగిల్ థియేటర్‌లో పెద్దగా దీని గురించి పట్టించుకోవట్లేదు. జస్ట్ మల్టీప్లెక్స్‌లోనే దీనికి కొంచెం రిస్ట్రిక్షన్ ఉంది గానీ, మిగతా చోట్ల పెద్దగా పట్టించుకోవట్లేదు. దీన్ని ఫ్యామిలీతోటి ఎళ్లి చూస్తున్నారు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. అంతా ఓవర్‌గా రక్తపాతమే తప్ప పెద్దగా ఓవర్‌గా బ్లడ్ ఉందంతే. మరీ ఓవర్‌గా న్యూడ్ సీన్స్ ఏమి లేవు కదా! ఏ సర్టిఫికేట్ రావడానికి. అది కూడా తప్పనిపించింది. అలిసింగ్ ఇది కామన్. అలిసింగ్ బ్లడ్ ఉంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వకూడదనేది నాకైతే అనిపిస్తా ఉంది. ఏదన్నా ఈ రొమాన్స్ ఓవర్‌గా ఈ సీన్స్ ఉంటాయి కదా! మన యానిమల్ చూసాను న్యూడ్ సీన్స్ అలాంటివి ఉంటే తప్ప ఏ సర్టిఫికేటు మిగతా సినిమాలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం యూఏ ఇవ్వొచ్చనైతే నాకైతే అనిపిస్తూ ఉంది. కాపోతే ప్రస్తుతానికైతే 'ఓజీ' చాలా బ్రిలియంట్‌గా అయితే కలెక్షన్‌తోటి ముందుకెళ్తూ ఉందండి. సినిమా చాలామంది దీనిది జస్ట్ ఒక ప్యాక్డ్ సినిమా ఉంది. బిట్లుగా ఉందన్న వాళ్ళైతే ఈరోజు నీ కలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఏదైతే ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ మనకి ఆ టైంలో 'ఖుషి' టైం కావచ్చు, లేకుంటే 'జల్సా' లేకుంటే లేకుంటే మీకు 'పంజా' ఏదైతే కనిపిస్తాడో యంగ్రీగా ఈ సినిమాలో అలానే మనకు కనిపిస్తా ఉంటాడు. వచ్చిన ప్రతి సీన్‌లో కూడా చాలా హైలైట్‌గా కనిపిస్తా ఉంటాడు కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఆహ్, చాలా మంచిగా ముందుకెళ్తుంది. మరి చూద్దాం దసరా రోజున ఈరోజు దసరా. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు దసరా కాబట్టి ఈరోజు వచ్చే కలెక్షన్ కూడా చూద్దాం. ఎందుకంటే 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1' ఖచ్చితంగా పోటీ ఉంటుంది ఆ సినిమా నుంచి. మరి చూద్దాం మరి. దాన్ని దాటుకొని మన 'ఓజీకి' ఎన్ని కలెక్షన్‌లు వస్తాయో ఈ దసరా రోజున.